హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. వేలానికి భూమిని సిద్ధం చేసేందుకు బుల్డోజర్లు రావడంతో వాటిని హెచ్సియు విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థుల అరెస్టులు, ముందు జాగ్రత్తగా పోలీస్ బలగాల మోహరింపుతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికాయి. మరోవైపు కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని టీజీఐఏసీ కీలక ప్రకటన చేసింది. మరిన్ని వివరాలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కార్పొరేషన్ టీజీఐఏసీ హెచ్సియు భూములను చదును చేసేందుకు ప్రయత్నించగా బుల్డోజర్లను అడ్డుకొని విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. వారిలో 2 విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. విద్యార్థుల ఆందోళన ఓవైపు కొనసాగుతుండగానే హెచ్సియు భూములపై రాష్ట్ర ప్రభుత్వం తరపున టీజీఐఏసీ కీలక ప్రకటన చేసింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, ఇందులో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమి లేదని స్పష్టం చేసింది. 2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భూమిని ఓ ప్రైవేట్ సంస్థకు కేటాయించిందని, దీనిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసి గెలిచిందని టీజీఐఏసీ తెలిపింది. దీనిపై ఎటువంటి వివాదమైన కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది. ప్రభుత్వం స్థానిక సుస్థిర అభివృద్ధి, పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రాజెక్టును వ్యతిరేకించేవారు రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. హెచ్సియు భూములపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. హెచ్సియుకు పక్కనే ఆనుకొని ఉన్న ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రైవేట్ సంస్థలకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం చేసి తిరిగి తెలంగాణ ప్రభుత్వం దక్కించుకుందన్నారు. భూముల వేలం, అక్కడ చేపట్టబోయే అభివృద్ధి పనులతో యూనివర్సిటీకి ఎలాంటి నష్టం వాటిల్లదని భరోసా ఇచ్చారు. అవసరమైతే మరోసారి హెచ్సియు భూములపై ప్రభుత్వం పునఃపరిశీలన చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. తాజా పరిణామాలపై ఎక్స్ వేదికగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పందిస్తూ హెచ్సియు విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పిన రాహుల్ గాంధీ తక్షణమే ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతు పలుకుతోందని ఈటెల పేర్కొన్నారు. అటు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా హెచ్సియు భూముల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. భూముల వ్యవహారంపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ 400 ఎకరాల విలువైన పచ్చటి భూముల్లో బుల్డోజర్లను దించి పర్యావరణ హానికి పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో హరిత విధ్వంసం జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో 25 లక్షల చెట్లను నరికివేసి హరితాహారం ముసుగులో కోనోకార్పస్ మొక్కలను బహుమతిగా ఇచ్చిందన్నారు. ఇప్పుడు కంచగచ్చిబౌలి ప్రాంతంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో హరిత విధ్వంసం జరుగుతోందని ఆరోపించారు. విద్యార్థుల యూనివర్సిటీకి పోయి మీరు ఏ అధికారంతో మీరు పోతున్నారు? మా భూములు, మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే 400 ఎకరాలు అమ్మి ఎల్మి రాష్ట్రాన్ని పాలిస్తారు, జీతాలు ఇస్తారు. హెచ్సియు భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఈ నెల గడవాలంటే హెచ్సియు భూములు అమ్మాలి, 1000 కోట్లు సంపాదించాలి, 50,000 కోట్ల దాకా సంపాదించుకోవాలి. ఈ నెల 40 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి. అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. విద్యార్థులు చేసేటువంటి ఆందోళనకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తాం. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఇది భూములమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారంటే ఇటువంటి ప్రభుత్వం ప్రజలకు అవసరం లేదు. కాగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కూడా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. మరోవైపు హెచ్సియు భూములకు సంబంధించి విద్యార్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలని, భూములను అమ్మడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలనుకోవడం సరికాదని విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.